నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మార్పు ఖాయమా? ఆమెను మార్చుతారా? అక్టోబర్లో ఉద్వాసన పలకనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించేందుకు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది జూలైలో పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. అప్పట్లో టీడీపీ బీజేపీ దూరంగా ఉండేది. చంద్రబాబుకు చెక్ చెప్పేందుకే పురంధేశ్వరిని నియమించారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ఆమె ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేశారు. నాటి సీఎం జగన్ పై విమర్శలు చేసేవారు. టీడీపీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబును పల్లెత్తు మాట అనలేదు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ హైకమాండ్ పొత్తుకు ఒప్పించారు ఆమె. అయితే అధ్యక్ష స్థానంలో ఆమె కాకుండా ఇతరులు ఎవరు ఉన్నా టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవీ కాలం 2 ఏళ్లు, ఇంకా 9 నెలల వ్యవధి ఉంది. అయితే పురంధేశ్వరిని మార్చాలన్న డిమాండ్ ఏపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెపై రాష్ట్ర బీజేపీ సీనియర్లు చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ప్రయోజనాల కోసమే పురంధేశ్వరి పెద్దపీట వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ఆమె రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి మాత్రమే టికెట్లు దక్కాయి. వైసీపీ మద్దతుదారులుగా ఉన్న నేతలకు కనీస స్థాయిలో కూడా టికెట్లు కేటాయించలేదు. వారికి నామినేటెడ్ పదవుల విషయంలో సైతం మొండి చెయ్యి ఎదురవుతున్నట్లు సమాచారం. ఇక పార్టీలో తాము సీనియర్లమని తమను ఉద్దేశపూర్వకంగా తొక్కేశారని వారంతా హైకమాండ్ వద్ద ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పురంధేశ్వరి సొంత సామాజిక వర్గానికి తప్ప మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొన్నటి నామినేటెడ్ పదవుల్లో కూడా సొంత సామాజిక వర్గానికి చెందిన లంక దినకర్ కు మాత్రమే పదవి ఇప్పించుకున్నారని, మిగతా వారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పురంధేశ్వరిపై ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ రాష్ట్ర పగ్గాలు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. సమర్థమైన నేతగా గుర్తింపు పొందారు. అయితే రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావం వంటి కారణాలతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోయింది. ఆ పార్టీతో విభేదించిన కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఆదరణ లేకపోయేసరికి కొద్ది రోజులు సైలెంట్ అయిపోయారు. అనంతరం కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నారు. తిరిగి బీజేపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో రాజంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే రాయలసీమలో పార్టీ బలపడవచ్చని, రెడ్డి సామాజిక వర్గం బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. అందుకే బీజేపీ హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్లో ఆయన నియామకం ఉంటుందని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.